దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనమందరం దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఉండి అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తుంటే వారి గురించి ప్రార్థన చేస్తున్నామంటే మనం ఎంతో గొప్పవారం. ఏంటండి, మనం ఎంతో గొప్పవారం. ఎందుకు? ఒకరి గురించి ప్రార్థన చేసే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, అట్టి కృపని మనకిచ్చినందుకు దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును కదా? ఇంతకుముందు అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చాం. ఈరోజు కూడా ప్రాముఖ్యంగా మరి మా సంఘంలోనే ఒక సల్మాన్ రాజ్ అనే కుమారుడు మరి దాదాపు 20-22 సంవత్సరాలు అటు ఇటుగా ఎక్కువగా ఉండొచ్చేమో తెలియదు, కానీ ఆయనకి మరి బీపీ పెరిగి హై బీపీ ఒకేసారి వచ్చి మెదడులో నరాలు పలిగి బ్లడ్ బ్లీడ్ అవుతుంటే ఆటోమేటిక్గా ఒక చెయ్య ఒక కాలు పడిపోయింది. నార్మల్గానే ఉన్నాడు, అంతా బాగానే ఉన్నాడు. మరి ఒక క్షణంలోనే ఇదంతా జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీలో మరి అన్నీ ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. చాలా సీరియస్గా ఉన్నాడు. మీరు అందరూ ప్రార్థనలో పెడతారని మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఐసీలో అంటేనే సీరియస్గా ఉన్నట్టు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలిచిన వాడు, ఆయన కృప మనతో ఉంది కాబట్టి మీకు నాకు ఇచ్చిన ఆశీర్వాద అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన అవసరత ఎవరైనా కానీ మనం ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత ఈరోజు మరి సల్మాన్ రాజ్ కనుక ఆయన గురించి ప్రార్థిద్దాం. ఒక్కసారి అయ్యా నీ కుమారుని క్షమించి దీవించి నీ మందిరంలోకి నడిపించయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఆ కుటుంబం అంతా కన్నీరు మున్నీరయ్యింది. అయ్యో, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళంటూ నీళ్ళు పెట్టుకొని అయ్యా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తారు. వాళ్ళ అమ్మ సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తావని నాకు నమ్మకం ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే నా కుమారుడు తిరిగి లేస్తాడని నమ్మకం ఉందని నమ్మకంగా ఉంది. మరి నా దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఐసీలో ఉన్న కుమారుణ్ణి ప్రభువుని యేసుక్రీస్తు వారి హస్తాలు తన మీదకు పంపులాగా మనం అందరం ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం. అంతేకాదు, కీర్తనలు 88వ కీర్తన 13వ వచనం, యెహోవా నేను నీతో మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నేను నీతో మనవి చేస్తున్నాను. ఏం మనవులండి? ఈ ప్రార్థన అవసరతలు, మన కుటుంబ అవసరతలు, మన ప్రయాణ అవసరతలు, కొన్ని ఆత్మలు రక్షించాలన్న అవసరతలు ప్రాముఖ్యమైనవి. ఇవన్నీ కొన్ని ఆత్మలు రక్షించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది. మన కుటుంబాల అవసరతలు తీర్చుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. ఇవన్నీ నీకు మొరపెట్టుచున్నాను, నీకు మనవి చేయుచున్నాను, నీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాను. ప్రభువా, నన్ను ఒక్కసారి కనికరించి కృప చూపించి నీ ముందుకు నేను వచ్చేవాడిగా, నీ ముందుకు వచ్చి నేను ప్రతి ఒక్కటి వినిపించుకునేవాడిగా నన్ను ఏర్పరచుకున్నందుకు వందనాలయ్యా అని నేను ప్రతిరోజు ఉదయకాలమే కానీ సాయంకాలమే కానీ మధ్యాహ్నమే కానీ ఎప్పటికీ మనవి చేసుకునేవారికి ఉండాలి. కనుక ఇంతకుముందు కెజియా, సల్మాన్ రాజ్, తర్వాత చాలామంది అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నారు. అదేవిధంగా తగ్గుతుని దేవుడు దీవులు పొందుకుంటున్నారు. కనుక దయచేసి వీళ్ళ గురించి, ఇప్పుడున్న ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి మీరు అందరూ ప్రార్థన చేసి దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. అయితే ఈ వాక్యం మరలా చెప్తున్నాడు, ఉదయకాలం మనం లేచి ఏం చేయాలి? మన గురించి, ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి, మన ఆత్మల గురించి, అనేక ఆత్మలు సంపాదించేవారుగా మనం ఉండాలి. ప్రాముఖ్యంగా దయచేసి మరి ఈరోజు మ్యాక్సిమమ్ సల్మాన్ రాజ్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే చాలా సీరియస్గా ఉన్నాడు. ఫొటోస్ పెడుతున్నాం చూడండి. ఈ ఫొటోస్లో నేను ఫస్ట్ బాప్టిజం ఇచ్చాను, అది తర్వాత మరి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ముందు, ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో ఫోటో కూడా ఉంది, కానీ అది చూపించడానికి నా మనసు ఒప్పట్లేదు. మరి ఆ బాబుని కూడా మీ ఫోటోలో చూపిస్తున్నాను. దాని గురించి ప్రార్థించండి, దేవుడి దీవుని పొందుకుందాం. అనేక మంది అలాగే మీకు ఒకవేళ ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఈ యొక్క వినిపించండి గురించి దాంట్లో పంపించండి. మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు ఇప్పుడే క్రొత్తగా ఎవరైనా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ మీరు చూసి వారి గురించి ప్రార్థన చేస్తారని తప్ప మరొక వేరేది ఏమీ లేదు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం.
పరిశుద్ధుల జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునా తండ్రి, ప్రార్థన జీవితాన్ని మార్చిద్దునా తండ్రి. ప్రార్థన మార్గాల్ని సరళం చేస్తుంది. ప్రార్థన ప్రతి దాన్ని సమానం చేస్తుంది. ప్రార్థన మాకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నేర్పిద్ది. ప్రార్థన ఇదిగోనా తండ్రి, ఈరోజు ఇంతకుముందు అంతకుముందు చాలాసార్లుగా మేము ప్రార్థనలు చేస్తాం. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థన మా కుటుంబాన్ని సరిచేసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రార్థన మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి అయా అనుగ్రహించే శక్తిని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక నా తండ్రి, ఇన్ని రకాల ఎన్నెన్నో ప్రార్థనలు నా తండ్రి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అయా భూమి మీద ఏది బంధిస్తారో దాన్ని పరలోక రాజ్యంలో బంధిస్తాను. అంత ప్రార్థన పరులుగా మేమందరం ఉండడానికి సహాయం చేసి వినండి, వినిపించడంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్.